వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి, కామారెడ్డి జిల్లా పిసిసి జిల్లా అధ్యక్షులు కైలా శ్రీనివాస్ పాల్గొన్నారు. కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కంచర్ల లింగం, సెక్రటరీ సుకుమార్ గౌడ్ మరియు నూతన కార్యవర్గం సభ్యులను కామారెడ్డి పట్టణంలోని అన్ని వ్యాపారస్తులు హాజరై నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించడం జరిగింది. కామారెడ్డి నూతన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కంచర్ల లింగం మాట్లాడుతూ, కామారెడ్డిలో అన్ని వ్యాపారస్తులకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండి ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి నడిపించడానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది అని ఎవరు కూడా మర్చిపోవద్దని, మన ప్రమాణ స్వీకారం కంటే ముందు కొన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేసుకోవడం మమ్మల్ని ఎంతో ఆనందాన్ని గురిచేసిందని, అలాగే ముందు ముందు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి మేము ముందుండి దేనికైనా వ్యాపారస్తులకు ఇబ్బందులు లేకుండా వారి సమస్యలు తెలియజేయడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్స్ కి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని గౌరవనీయులు యాదవ నాగేశ్వరరావు గారు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నేను ఒక్కొక్కరి పేరును వేదికపైకి ఆహ్వానిస్తాం. దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కాసర్ల మధు గారు, మోటూరి పురుషోత్తం గారు, వీరమల్లి శ్రీనివాస్ గారు, కమ్మరి నరేష్ కుమార్, ఆమెటి రమేష్, కుకుట్ల సురేష్, ఎం శ్రీనివాస్, నూకల ఉదయ్, బొమ్మ రమేష్, కుంబాల నరసింహులు, రవీందర్ గౌడ్, పుష్పగుచ్చంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కామారెడ్డి ఆధ్వర్యంలో వారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. గౌరవనీయులు మోటూరి సంతోష్ గుప్తా, భారత్ స్టీల్, ఆ తర్వాత గౌరవనీయులు యాదవ్ ఈనాటి కార్యక్రమాన్ని దిగులపల్లి శ్రీనివాస్ గారికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సన్మానించవలసిన కోరుతున్నాము. కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇవాళ ఫుడ్ బాడీస్ ఫార్మేషన్కి స్వేరింగ్ సెరమనీకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సంఖ్యాబలం ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ యూనిటీని క్లియర్గా అర్థం పట్టినట్టు కనిపిస్తుంది. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం, ఇప్పుడు నూతన కార్యవర్గం ఏదైతే ఉందో ఖచ్చితంగా వ్యాపారస్తులకు వెన్నంటే ఉండి అందరి మన్ననలను పొంది రాజకీయంగా అఫీషియల్గా సమన్వయం చేసుకుంటూ వారికి కలుస్తూ వ్యాపారస్తులు అందరినీ అవసరాలకి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముఖ్యంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఏ వ్యాపారస్తులకి ఏ ఇబ్బంది వచ్చినా ఇప్పుడున్న కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ టీం మొత్తం ముందుందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు జరిగిన సమావేశంలో స్వేరింగ్ సెరమనీలో ముఖ్య అతిథులు వచ్చిన మోహన్ రెడ్డి గారికి, నారాయణ గారికి, శ్రీనివాస్ గారు, కైలాస్ గారికి, యాదవ్ నాగేశ్వర గారికి, బాలకృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, రాను మీడియా నుంచి కూడా సపోర్ట్ కోరుకుంటూ ఖచ్చితంగా వ్యాపారస్తులకి ఏంటంటే ఉంటారు తెలియజేస్తూ, ఈ యొక్క
జై హింద్, ఈ భారత్ మాతాకి జై. సుమారు 54 వాణిజ్య సముదాయాలు ఏవైతే ఉన్నాయో 54 వాణిజ్య సముదాయాలతోటి ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది నిజంగా విజయవంతంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి లింగమన్న గారికి మరియు సెక్రటరీ అయినటువంటి సుకుమార్ గౌడ్ గారికి, కోశాధికారి అయినటువంటి నరసింహన్న గారికి మరియు కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. మనము రాబోయే 3 సంవత్సరాలు ఏవైతే మన ముందుందో ప్రతి నిమిషము కామారెడ్డి వ్యాపారస్తులకు మేము వెన్నంటే ఉంటామని మా అధ్యక్షుల వారితో పాటు కార్యవర్గం అందరము కూడా వ్యాపారస్తులందరికీ తోడ్పాటుతో ముందుండి నడిపిస్తామని తెలియజేస్తూ, మొన్న ఏదైతే బంగ్లాదేశ్లో హిందువులకు జరిగిన సంఘటనకు మొట్టమొదటి కార్యక్రమం ఏదైతే బంద్ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. మొన్న ఈ మధ్య మా కామారెడ్డి ఒక వ్యాపారవేత్తను కొంతమంది దుండగులు వారిపై అటాక్ చేసి వారి మరణానికి ముఖ్య కారకులైనారు. వారిపై కూడా చర్య తీసుకోవాలని ఎస్పీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అది కూడా చాలా మంచి కార్యక్రమంగా అందరూ తోడ్పాటు చేశారు. కాబట్టి ముందు ఎవరికైనా ఏ ఆపద ఉన్నా కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున అధ్యక్షుల వారు మరియు కార్యవర్గం ముందుండి మేము తీసుకెళ్తామని తెలియజేస్తూ, ఇంత ఐక్యంగా ఉన్నందుకు కామారెడ్డి వ్యాపారస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.